Hi, hello, namaste. Welcome to NTV. నేను మీ హారిక. This video is brought to you by South India Shopping Mall. పండగలకు వివాహ వేడుకలకు అదిరిపోయే ఆషాఢం ఆఫర్స్ మన నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. బడ్జెట్ 2024-2025 అయితే రిలీజ్ అయిపోయింది. ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా అనౌన్స్మెంట్స్ చేశారు. అంటే అగ్రికల్చర్ గురించి, డిఫెన్స్ గురించి, టాక్సేషన్స్ గురించి, డ్యూటీస్ గురించి, ఇంపోర్ట్ డ్యూటీస్ గురించి ఇలా చాలా అనౌన్స్మెంట్స్ అయితే జరగడం జరిగింది. మరి ఈ బడ్జెట్ వల్ల ఇన్వెస్టర్స్ కి ఎలా హెల్ప్ అవుతుంది? ఈ బడ్జెట్ లో ఎలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే ఇన్వెస్టర్స్ బాగా లాభపడతారు? ఈ బడ్జెట్ తో స్టాక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి ఉన్నారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి, నమస్తే అండి. అసలు ఈరోజు బడ్జెట్ రిలీజ్ అయిపోయింది. అంటే ఆల్రెడీ ముందు కూడా అంటే లైక్ ఫిబ్రవరిలో కూడా చెప్పారు. మోస్ట్లీ ఆల్మోస్ట్ అలాంటి కైండ్ ఆఫ్ ఫోకస్ మీదనే ఈ బడ్జెట్ కూడా వచ్చింది. సో ఈ బడ్జెట్ ఇన్వెస్టర్స్ కి ఎంత గుడ్ థింగ్స్ ఉన్నాయి, ఎంత జాగ్రత్త పడే థింగ్స్ ఉన్నాయి అంటే ఏమంటారు? ముందు ఇన్వెస్టర్స్ కన్నా కూడా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఆంధ్రులకైతే ఒక మంచి పాజిటివ్ న్యూస్ అయితే జరిగింది ఈ బడ్జెట్లో. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. అలాంటిది వాళ్ళ ఆంధ్రాకి స్పెషల్ ప్యాకేజ్ 15,000 crores క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టుకున్నారు. కాబట్టి ఇది చాలా మనందరం హ్యాపీ ఫీల్ అయ్యే పరిణామం. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో జరిగే ప్రాజెక్ట్స్ అన్నింటికీ కూడా ఇప్పుడు కొత్త ఊతమైతే వస్తుంది. ఎందుకంటే మనకి అందరికీ తెలిసిందే, కోయిలేషన్ గవర్నమెంట్లో బాబు గారు సపోర్ట్ ఇవ్వడంతోనే అక్కడ ఉంది. కాబట్టి దాని యొక్క ప్రత్యుపకారం అనొచ్చు దీన్ని. ఆల్రెడీ చూపించారు మోడీ గారు. సో ఈ 4-5 ఏళ్లలో అన్నా మన ఆంధ్రప్రదేశ్ కానీ, అటు తెలంగాణ కానీ 2 రాష్ట్రాలు చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయని ఇప్పుడైతే మనకి ఈ బడ్జెట్ తో అర్థమవుతుంది అంటారు. అట్ ద సేమ్ టైము ఆంధ్ర కంపెనీస్ కూడా ఇవాళ బాగా పర్ఫామ్ చేశాయి. సో జస్ట్ లైక్ ఎన్సీసీ కానీ, నాగార్జున ఫెర్టిలైజర్స్, ఎన్సీసీ, ఆంధ్ర సిమెంట్స్, అలాగే ఇది ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, కేసీపీ షుగర్స్, కేసీపీ సిమెంట్, అలాగే లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కంపెనీస్ అన్నీ ఆంధ్ర కంపెనీస్. చాలామంది అడిగారు ఇది సింబల్ ఏంటి అని. మేము ఇప్పుడు వేస్తాం ఇది. చాలామంది అడిగారు కాబట్టి ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు కొంచెం లైమ్ లైట్లోకి వస్తున్నాయి. ఏదన్నా ఫ్రీ అమౌంట్ ఉంటే ఈ కంపెనీస్లో ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ ఇది 4-5 years కూడా ర్యాలీ కంటిన్యూ అవుతుంది. అంటే సెంట్రల్ ఏదైతే ఈ బడ్జెట్లో అనౌన్స్మెంట్ జరుగుతుందో, సో వాళ్ళు వెరీ ఫోకస్గా ఉన్నట్టు. సో కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర మీద బాగా ఫోకస్ ఉంది. అటు బీహార్ కూడా వీళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు. కాబట్టి 2 సపోర్ట్ గవర్నమెంట్స్ వల్ల ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ 5 years కూడా ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నీ కూడా, ఇన్ఫ్రా కంపెనీస్ అన్నిటికీ కూడా కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మళ్ళీ ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే, విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కారిడార్ మొత్తం కూడా మళ్ళీ దానికి కూడా ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇస్తున్నాం అంటున్నారు. కాబట్టి అంటే ఎక్కువ ఆంధ్రాలో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఇన్ఫ్రా కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆంధ్ర సో కంపెనీస్. ఆంధ్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, సో ఇప్పుడు ఆల్రెడీ ఈ బడ్జెట్ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి హైక్డ్ ప్రైస్ లో ఉంటాయి. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, కొంచెం ఆగాలంటారా? అది అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇక అది మనం ఎలా చూడాలంటే ఫేజ్ వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. ఎంతో కొంత అమౌంట్స్ అయితే అది కూడా ఫ్రీ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఇలా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో ఒకే రేట్ మీద టోటల్ అమౌంట్ కాకుండా కొంచెం అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఈ ఆంధ్ర కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచి హైక్ ప్రైసెస్ లో ఉన్నాయి, అంటే లైక్ మంచి గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. రెండో పాయింట్కి వస్తే, ఇప్పుడు ఇంకొక శుభవార్త ఏంటంటే మనందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా గోల్డ్ రేట్లు తగ్గాయి. గోల్డ్ రేట్ మీద ఎగ్జంప్షన్ డ్యూటీ తగ్గింది. ఇంపోర్ట్ డ్యూటీ 6% తీసుకొచ్చారు. ఎందుకంటే మేజర్గా గోల్డ్కి ఏంటంటే ఇది వరల్డ్లోనే 2nd బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఇండియా. కాకపోతే దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా ఈ స్మగుల్ గోల్డ్ ఎక్కువ వస్తుంది. దాన్ని అరికట్టడానికి ఏం చేశారంటే ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దానివల్ల ఇవాళ ఒక్కరోజే 4,000 పాయింట్లు తగ్గింది గోల్డ్. సో ఇది ఇప్పుడు 73 నుంచి ఇప్పుడు 68 వచ్చింది. అలాగే 22 క్యారెట్ వచ్చి 64-65లో ఉంది. ఇంకా రేపెల్లుండిలో కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఏదైనా 64 ఆ రేంజ్‌కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న టైం ఆషాఢంలో కొనుక్కోవచ్చు గోల్డ్. ఓకే. సో, ఆల్మోస్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్ తెలిసిపోయింది కాబట్టి, సో, ఇదొక మంచి పరిణామం అంటారు. అందరికీ అవకాశం మనకి గోల్డ్ తగ్గింది. సో అంటే 60,000 మార్క్ అంటే అంత డెప్త్‌కెళ్ళే ఛాన్స్ ఉందంటారా? ఛాన్సెస్ లేదండి. 65, 64 హ్మ్. ఈ ప్రెజెంట్ అలాగే ఉంది. ఇక అంటే ప్రెజెంట్ ఉన్న అంటే 6% డిస్కౌంట్ వచ్చింది. ఇంటర్నేషనల్‌గా ఏమీ హెచ్చుతగ్గులు లేవు కాబట్టి, ఈ ఒక్క ఇంపాక్ట్ వల్లే ఈ యొక్క డిస్కౌంట్ అయింది. మళ్ళీ తర్వాత బయింగ్ ఛాన్సెస్ కూడా రావచ్చు కాబట్టి, ఈ 2, 3 రోజులు లేదా మాక్సిమం ఒక 1 వీక్‌లో ఈ రేట్ ఉండే అవకాశాలున్నాయి. ఓకే. సో, ఇది కాబట్టి ఇదొక ఆపర్చునిటీ మనందరికీ. గోల్డ్ కొనాలనుకునే వాళ్ళకైతే. ఇదొక ఆపర్చునిటీ. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇక మనం స్టాక్ మార్కెట్ పాయింట్‌కొస్తే, ఈ స్టాక్ మార్కెట్ పాయింట్‌లో ఏంటంటే, ఒక బ్యాడ్ న్యూసే ఉంది. ఏంటంటే, ఇది టాక్సెస్ ఎక్కువ మనం లాస్ట్ 1 వీక్ నుంచి వింటున్నాం గదా! ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో ఎక్కువ మంది చేస్తున్నారు. సో, వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళకి ఏదో రకంగా అరికట్టాలి అనే పాయింట్ మీద ఏం చేశారంటే, ఈ టాక్సెస్ పెంచారనమాట. యాక్చువల్‌గా కొంచెం ఎక్కువే పెంచారు. ఎస్టీటీ ఫ్యూచర్స్ మీదొచ్చి 0.02%. అంటే రూ. 1,00,00,000 టర్నోవర్ చేస్తే రూ. 2,000 ఓన్లీ ఎస్టీటీ కట్టాలి. సో, అలాగే ఆప్షన్స్ మీద 0.01%. సో, దానికి కూడా అంతే రూ. 1,00,00,000 టర్నోవర్ అయిందంటే 1,000 ₹1000 కట్టాలి. కట్టాలి. కాబట్టి అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ దీనిలోనేమో 10% ఉన్నది 12.5% పెంచారు. 2.5% పెంచారు. అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మాత్రం 15% ఉండేది. ఇప్పుడు 20% చేశారు. అంటే ప్రమోటింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మంచిదా కాదంటారా? అంటే గవర్నమెంట్ పరంగా? అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మంచిదేనండి. అయితే ఏం చేస్తున్నారంటే ఇక్కడ సరైన డబ్బు లేకుండా చేయటం వల్ల నష్టపోతున్నారు. అంటే వాటిని నేకెడ్ ఫ్యూచర్ ఆప్షన్స్ చేయకూడదు. అంటే మనకి సఫిషియెంట్ మనీ ఉంచుకొని ట్రేడ్ గాని ఏదైనా చేసుకుంటే టెక్నికల్స్ ఫాలో అయ్యి ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ కంపెనీస్‌లో అలాంటి ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ చేసుకుంటే మనీ సఫిషియెంట్‌గా ఉంచుకొని చేసుకుంటే ఇబ్బంది లేదు. వీళ్ళేం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక 10,000, 50,000 ఉన్న అలా చిన్న చిన్న ఇన్వెస్టర్లు మేజర్‌గా ఎఫెక్ట్ అవుతున్నారనేది మెయిన్ ఈవెన్ సెబీ చైర్మన్ గారు కూడా బాగా అబ్జర్వ్ చేసి అందరికి హెచ్చరిస్తున్నారు. సో, మేము కూడా చెప్పేదేంటంటే ఒక 50,000, 1,00,000 ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఈ ఆప్షన్స్ జోలికి, ఫీచర్ జోలికి ఎళ్ళొద్దు. ఆ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోండి. ఈక్విటీస్‌లో పెట్టుకోండి. దానివల్లే మనకి లాంగ్ టర్మ్‌లో ఇవాళ మార్కెట్స్ ఇలాంటి బడ్జెట్ రోజుల్లో చాలామంది నష్టపోతారు. ఊరికే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్స్ కొనుక్కొని అవి అటు సరైన డైరెక్షన్ తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. సో, సరైన శిక్షణ లేకుండా ఈ ఆప్షన్స్ జోలికి ఎళ్ళొద్దు, ఫీచర్ జోలికి. అలాగే సరైన క్యాపిటల్ కూడా లేకుండా ఎళ్ళకూడదు. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే మనం చేయొచ్చు. అంతేగాని ఇవేమీ నెగెటివ్ కాదు. కాకపోతే రాంగ్ పీపుల్ రాంగ్ మనీ ఉంచుకొని హ్యాండిల్ చేస్తే కష్టమైపోతుంది. సో, అందుకని ఏంటంటే ఈక్విటీస్ ఫస్ట్ స్టెప్ కింద మనకి ఈక్విటీస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ మంచి అసెట్ బిల్డ్ చేసే అసెట్ క్లాసెస్. కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని వీటిని అప్పుడప్పుడు మనకి చేసుకుంటే బెనిఫిట్ అవుతారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దని గవర్నమెంట్ కూడా కొంచెం వాళ్ళు కూడా టాక్సేషన్ పెంచింది. చేస్తున్నారండి. అలాగే ఇప్పుడు ఈ టాక్స్ ఎగ్జంప్షన్ వచ్చి మామూలుగా అయితే ప్రాఫిట్‌లో 1,00,000 వరకు ఎగ్జంప్షన్ ఉంది ప్రాఫిట్ మీద. ఇప్పుడేమో 1.25 దాకా చేశారు. 1.25 దాకా టాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఇవి మేజర్‌గా మనకి బడ్జెట్ నుంచి మనకి డైరెక్ట్‌గా ఇంపాక్ట్ అయ్యేవి. డైరెక్ట్‌గా. తర్వాత ఏంటంటే అగ్రికల్చర్‌లో ఏమేమి వచ్చాయంటే అగ్రికల్చర్‌లో ఈ ఫిష్ ఫీడ్ గానీ, ఇలా ఆల్టర్‌నేటివ్ అగ్రికల్చర్ వాటన్నిటికి కూడా మంచి ప్రోత్సాహకాలు ఇచ్చారు. సో, తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, క్రాప్ రిబేట్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అలాగే నాబార్డ్ నుంచి స్పెషల్‌గా క్రాప్ లోన్స్ అవి అడిషనల్‌గా పెంచుతున్నారు. మెయిన్ ఏంటంటే మనందరం వ్యవసాయదాత కుటుంబాలు కాబట్టి సో, క్రాప్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఏంటంటే ఇది హౌసింగ్ కన్‌స్ట్రక్షన్ ఈసారి 2,00,000 హోమ్స్ కన్‌స్ట్రక్ట్ చేయాలి. 2 క్రోర్స్ హోమ్స్ 2,00,00,000 హౌసెస్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్మిద్దాం అనుకుంటుంది. కాబట్టి ఇదొక రంగం మంచి ఇంపార్టెంట్. సో, ఇప్పుడేంటంటే నెక్స్ట్ డీటెయిల్‌గా ఏ ఏరియాస్‌లో ఎక్కువ కన్‌స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నారనేది మనకి డీటెయిల్ తీసుకుంటే, ఆయా ఏరియాస్‌లో ఉన్న కంపెనీస్, హౌసింగ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీస్ మనకి అబ్జర్వ్ చేయటం వల్ల మీకు వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అవుతుంది. అవుతుంది. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ అయితే మంచి బూమ్ అందుకునే ఉంది. అవకాశాలైతే ఉన్నాయి. అవునండి.
ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్రా గాని ఇప్పుడు అంతా సగం సగం ఉన్నాయి కదా! లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ రైల్వే ప్రాజెక్ట్స్ అని గాని, ఇలా ఫ్లైఓవర్స్ అని, టవర్స్ అని వీటన్నిటిలో ఇన్ఫ్రా ఎక్కువ మనకి ఇండియాలో ఇప్పుడు ప్రెజెంట్ కన్‌స్ట్రక్షన్ అంతా ఉంది కాబట్టి, ఎక్కువ కన్‌స్ట్రక్షన్ కంపెనీస్‌కి ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. సో, ఆ తర్వాత తీసుకుంటే సోలార్ ఎలక్ట్రికల్ పవర్. సోలార్ పవర్ ఇప్పుడేంటంటే వీళ్ళు ఈ సోలార్‌ని హౌస్ రూఫ్ టాప్ మీద పెట్టేటట్టు ఎక్కువ మందిని ప్రోత్సహిద్దామని అవును. చూస్తున్నారు. హ్మ్. సో, దానిలో 300 మెగావాట్స్ వరకు కూడా మనకి గవర్నమెంట్ బై చేస్తుంది. హ్మ్. సో, దాని నుంచి వచ్చే కరెంట్‌ని. అలాగే చాలామంది దీని మీద ఇంప్రూవ్‌మెంట్ అవుతున్నారనమాట. దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుంది ఎంకరేజ్ గవర్నమెంట్ చేస్తున్నారు యూజ్ చేయడానికి, యుటిలైజ్ చేయడానికి. చేయటానికి. సో, ఇప్పుడేంటంటే ఈ సోలార్ ప్యానెల్స్ గానీ, ఈ సోలార్ ఏదైతే కరెంట్‌కి సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా ఈసారి మంచి సేల్స్ అవి బావుంటాయి. వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేయటం కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇది. ఓకే. అండ్ సోలార్. సోలార్‌కి, ఈవీకి కనెక్షన్ ఉంది కాబట్టి ఈవీ వెహికల్స్‌లో కూడా అవునండి. నెక్స్ట్ స్టెప్ ఇక అదే ఈవీ వెహికల్స్ గానీ, తర్వాత ఈవీ మొబైల్స్. హ్మ్. సో, ఈవీ వెహికల్స్‌కి ఏమిటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ ఈసారి కూడా పెద్ద ఎత్తున రిబేట్స్ వచ్చాయి. అలాగే ఈవీకి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఈ కంపెనీస్ రిబేట్స్ కానీ ఇస్తున్న ఛార్జింగ్ స్టేషన్స్ వీటికి ఇంపోర్ట్స్ తగ్గించడం ఇవన్నీ చేస్తున్నారు. సో, ఈవీలో కూడా పెద్ద ఎత్తున డెవలప్‌మెంట్స్ రావటానికి జరగడం. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో మంచి ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఆ తర్వాతొచ్చి మొబైల్స్ పర్చేసింగ్ వల్ల ఏంటంటే, ఈ యొక్క ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. దీనివల్ల ఈ యొక్క ఐఫోన్స్ కానీ, ఈ సామ్‌సంగ్ ఈ ఫోన్స్ అన్ని రేట్లు తగ్గే అవకాశాలున్నాయి. హ్మ్. దాదాపు 15% దాకా తగ్గించారనమాట. ఫోన్స్ కాబట్టి మీద. మొబైల్ ఫోన్స్ తగ్గే అవకాశాలున్నాయి. సో, తర్వాతొచ్చి ఈ అన్‌ఎంప్లాయ్‌మెంటు ఇప్పుడు దాదాపు 2,00,00,000 ఉద్యోగాలు కల్పించాలనేది ఈ బడ్జెట్‌లో మేజర్‌గా పెట్టుకున్నారు టార్గెట్. సో, ఆల్ ప్రైవేట్ కంపెనీస్‌లో గానీ, లేకపోతే గవర్నమెంట్ కంపెనీస్‌లో గానీ, సో, అవకాశాలైతే క్రియేట్ చేయాలి. సో, డిజిటలైజేషన్ గానీ, ఈ మేడ్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి. హ్మ్. సో, సేమ్ లైక్ మళ్ళీ డిఫెన్స్ గానీ, రైల్వేస్ గానీ, ఇవన్నీ కూడా నార్మల్‌గా వాటికి ఇవ్వాల్సిన కేటాయింపులైతే జరిగాయి. ఓకే. సో, ఓవరాల్‌గా మనం లాస్ట్ వీడియోలో ఏదైతే అనుకున్నామో, అవే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. సో, ఆ స్టాక్స్ కూడా అవే రేట్‌లో ఉన్నాయి. ఈవెన్ బడ్జెట్ డిఫెన్స్ స్టాక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అదే రేట్‌లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పెరిగే అవకాశాలు ఎక్కువున్నాయి. సో, అవన్నీ హోల్డ్ చేసుకోవచ్చు మీరు ఇన్వెస్ట్‌మెంట్‌లో. అలాగే షార్ట్ టర్మ్‌లో కూడా రొటేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే మళ్ళీ డిప్ అయినప్పుడు కొనడం. ఇప్పుడు ఒక యాహ్! 50 కొని మళ్ళీ డిప్ హ్మ్. అయినప్పుడు ఇంకా 50 కొనడం. సో, ఈ సెక్టార్స్‌ని మనం పెట్టుకుంటే, మనం లాస్ట్ టైమ్ చెప్పినట్టు ఇప్పుడు ఇవాళ కూడా ఆ టైటాన్ బాగా పెరిగింది. ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గంగానే టైటాన్ బాగా పెరిగింది. హ్మ్. అలాగే వెహికల్స్ మనకి ఆల్రెడీ చెప్పాం కదా! ఆ కంపెనీస్ అన్నీ హీరో మోటార్ గానీ, ఎస్కార్ట్స్ గానీ, టీవీఎస్ మోటార్స్, టాటా మోటార్స్ ఈ కంపెనీస్ అన్నిటికి కూడా ఇంకా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏ సెక్టార్స్ మనం ఎక్కువగా చూసుకుంటే ఈ సెక్టార్స్ కానీ, ఐటీ ఇప్పుడు బావుంది. ఐటీ కంపెనీస్ ఏమాత్రం వాటికి కంపెనీ రిజల్ట్స్ అన్నీ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఓకే. సో, ఐటీ కంపెనీస్‌లో బానే ఉన్నాయి. అలాగే అంటే బై అండ్ డిప్ లాగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వార్టర్ కూడా పాజిటివ్‌గా వచ్చే అవకాశాలున్నాయి. హ్మ్. సో, ఇవి బడ్జెట్‌లో టోటల్‌గా. మేజర్ హైలైట్స్ అంటారు బడ్జెట్‌కి సంబంధించి. అవునండి. సో, ఇప్పుడు మీరన్నారు కదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా, హ్మ్. ఈవీ వెహికల్స్ పరంగా, సోలార్ ఎనర్జీ పరంగా కొన్ని అంటే లైక్ కొన్ని సెక్టార్స్ మీద ఫోకస్ పెరిగింది. దానివల్ల రేట్స్ తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఐఫోన్ ప్రైసెస్ హ్మ్. డిప్ అవ్వడం గానీ, గోల్డ్ రేట్స్ డిప్ అవ్వడం గానీ, సోలార్ ప్రైస్‌లెస్‌లో ఇంకా మనకి బెనిఫిటబుల్ అవ్వడం గానీ, హ్మ్. ఇలా చూసుకుంటే ఒక మధ్య తరగతి పర్సన్‌కి ఇవన్నీ చాలా ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్‌కి చాలా హెల్ప్‌ఫుల్. అవునండి. అవునండి. సో, ఇన్వెస్టర్ పరంగా చూసుకుంటే స్టాక్ మార్కెట్స్‌లో కూడా రేట్స్ తగ్గుతాయా? పెరుగుతాయా? ఇప్పుడు ఎప్పుడైతే రేట్లు తగ్గుతాయో సేల్స్ ఎక్కువవుతాయి. హ్మ్. సేల్స్ ఎక్కువవ్వటం వల్ల ఏమవుతుందంటే ప్రాఫిట్ మేనేజ్ అవుతది. హ్మ్. సో, కాబట్టి ఏమవుతుందంటే స్టార్టింగ్‌లో సేల్స్ తగ్గటం అనేది జరిగినప్పుడు ప్రైసెస్ తగ్గినప్పుడు అది అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు అందరూ మేజర్ ఇన్వెస్టర్స్ అందరూ. సో, వాళ్ళు ఇన్వెస్ట్ కొనడానికి అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. తీసుకుంటారు తప్ప ఎందుకంటే ఎప్పుడైనా సేల్స్ అదే రేట్లు తగ్గితే ఎక్కువ సేల్స్ అవుతాయి కదా! మంచి హ్మ్. క్వాలిటీ కంపెనీస్. కాబట్టి అది పాజిటివే కంపెనీకి. ఓవరాల్‌గా ఏమవుతుంది రెండోదేంటంటే వీళ్ళ ప్రాఫిట్ తగ్గించుకోవట్లేదు. రేట్ తగ్గేది దేనివల్ల గవర్నమెంట్ టాక్స్ తగ్గించడం వల్ల రేట్ తగ్గుతుంది కానీ, వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ గాని, వీళ్ళెక్కడ లాస్ అయ్యి తగ్గించట్లేదు. హ్మ్. కాబట్టి ఇది వాళ్ళకేమి ఇంకా అడ్వాంటేజ్ అనమాట. ఆల్రెడీ ఉన్న ప్రాఫిట్ ఎటు ఉంటుంది. ప్లస్ గవర్నమెంట్ రేట్ ఎగ్జంప్షన్ వల్ల ఇది తగ్గుతుంది. సో, ఇండైరెక్ట్‌గా సేల్స్ పెరుగుతాయి కాబట్టి షేర్స్ ప్రైసెస్ గూడా పెరుగుతాయి. పెరుగుతాయి. ఇప్పుడు నేను రూ. 100 నా కాస్ట్ అనుకోండి. రూ. 120లో నేను మామూలుగా ప్రాఫిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 110కి తగ్గించుకుంటే నా ప్రాఫిట్ తగ్గుతుంది. హ్మ్. ఇప్పుడు అలా లేదు కదా!
గవర్నమెంటే వాళ్ళ ట్యాక్స్ తగ్గిస్తున్నారు. కాబట్టి నా ప్రాఫిట్ ఎటు నాకు మా కంపెనీ ప్రాఫిట్ ఉంది వస్తుంది. కాబట్టి వాళ్ళకేమీ ఎఫెక్ట్ అవ్వదు. కాబట్టి ఓకే. ఇవి ఇంకా పెరిగితే ఎటు అడిషనల్ సేల్స్ వస్తాయి కాబట్టి అడిషనల్ బిజినెస్ వస్తుంది. కాబట్టి ఇంకా షేర్స్ పెరుగుతాయి. వాల్యూ పెరుగుతది. సో, ఇంకా ఇప్పుడున్న వాళ్ళు హోల్డ్ చేసుకొని ఇంకా మంచి ప్రైస్ వచ్చినప్పుడు హ్మ్. సెల్ చేసుకోవడం బెటర్ అంటారు. అవుతుంది. ఇలా అవుతుంది. ఓకే. సో, బడ్జెట్‌లో డిఫెన్స్, అగ్రికల్చర్, ఐటీ అంటే లైక్ అన్ని సెక్టార్స్ మీద ఫోకస్ ఉంది కాబట్టి, మీరు గూడా ఒక్కొక్క సెక్టార్‌లో వాట్ ఈస్ ద బెస్ట్ స్టాక్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ టైమ్, రైట్ టైమ్ చెప్పండి? బెస్ట్ స్టాక్ ఆల్రెడీ నేను చాలా సార్లు మీకు లాస్ట్ 2 వీడియోస్ నుంచి చెప్తున్నాను. ఇది మేజర్ కంపెనీస్ చెప్పా కాబట్టి, ఇప్పుడు హాల్ అని, బీడీఎల్ అని, తర్వాత మస్డాక్ అని ఇవి డిఫెన్స్ చెప్పాను. అలాగే ఆర్‌వీఎన్ అలా రైల్వే స్టాక్స్ చెప్పాం. ఇవన్నీ రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం. ఇప్పుడు కొత్తగా ఏమున్నాయంటే ఈ కళ్యాణ్ జ్యువెల్లరీస్ హ్మ్. అది జ్యువెల్లరీ కంపెనీస్‌లో ఇంపోర్ట్ తగ్గించారు కాబట్టి అవి పెరిగే అవకాశాలున్నాయి. అలాగే ఇందాక ఆంధ్ర కంపెనీస్ చెప్పాను. అవును. వాటిల్లో కొంచెం మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్‌ని మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఇప్పుడు గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ, లోదాస్ అని ఇప్పుడు ఏమవుతుందంటే వీటికి ఎక్కువ కొంచెం డిమాండ్ వస్తుంది. హ్మ్. ఎందుకంటే ఈ కంపెనీస్ కనుక అమరావతి సైడ్ ఎళ్తే ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున హౌసింగ్ కన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ జరుగుతాయి. సో, మనం ఏంటంటే న్యూస్ కొంచెం వీటికి సంబంధించి ఏ ఏ కంపెనీస్ అక్కడ మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు డెవలప్‌మెంట్ అంతా ఏంటంటే ఇప్పుడు ఫోకస్డ్ ఏరియా బీహార్, ఆంధ్రప్రదేశ్. హ్మ్. సో, ఈ రెండిటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి, ఏ కంపెనీస్ అక్కడ మనకి ప్రత్యక్షంగా ఎంటర్ అవుతున్నాయి అనేవి మనం చూసుకుంటే, ఆల్రెడీ లిస్టెడ్ ప్రాపర్టీ కంపెనీస్ లోదా గాని, గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ, ఇవి రియాల్టీస్, డీవీ రియాల్టీస్ వీటన్నిటిని చూసుకొని మనం ఇంకొకసారి మళ్ళీ న్యూస్ చెక్ చేసుకోండి. దానిలో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే వాటిలో. ఏ కంపెనీస్ మేజర్‌గా ఆంధ్రాలో ఫోకస్ చేస్తున్నారు ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, డెవలపింగ్ హ్మ్. గాని అని చూసుకొని దాన్ని చూసుకొని బట్టి అది కూడా నేను న్యూస్ ఈసారి క్లియర్‌గా మీకు చెప్తాను. హ్మ్. ప్రెజెంట్ అయితే మామూలుగా ఇలా ఒక అవుట్‌వర్డ్ న్యూస్ ఉంది కాబట్టి, ఈ ప్రాపర్టీస్ కంపెనీస్‌కి మంచి అవకాశాలున్నాయి. ఓకే. సో, మొత్తంగా చూసుకుంటే మంచి అంటే నెక్స్ట్ ఫ్యూ వీక్స్‌లో మంచి హ్మ్. గ్రోత్ అయితే వస్తుందంటారా ఈ కంపెనీస్‌కి? వస్తదండి. ఈ కంపెనీస్‌కి అన్నీ వస్తాయి. అంటే ఒకవేళ ఇప్పుడు ప్రెజెంట్ బడ్జెట్ వల్ల మార్కెట్ ఫాల్ అయ్యే అవకాశాలైతే లేవు. హ్మ్. ఎందుకంటే ఇంకోటేంటంటే ఇప్పుడు ఎస్టీటీ రేట్లు పెంచడం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుద్దా అంటే ఇందాక ఇవాళ మార్నింగు కొంత మార్కెట్ తగ్గింది. మళ్ళీ ఫ్రెష్ బయింగ్ జరిగింది. హ్మ్. అయితే మనం ఇప్పుడు ట్రేడర్స్‌కి అందరికీ కూడా చెప్పేదేంటంటే, ఈ న్యూ రేట్స్ మీరు అర్థం చేసుకొని, దానికి తగ్గట్టుగా ప్రాఫిట్‌ని మీరు పెట్టుకోవాలి. సో, ఇవాళ ఇక్కడ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్ టాక్స్‌లో కూడా ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి. అవును. హ్మ్. టాక్స్‌లో కూడా పెంచారక్కడ. సో, ఇప్పుడు 1.25 ఎస్టీటీ మీకు మామూలుగా ఏంటంటే బిజినెస్ ఇన్‌కమ్ కిందకొస్తుంది. ఇంట్రాడే ఈక్విటీ ట్రేడింగ్ అంతా కూడా బిజినెస్ ఇన్‌కమ్. కాబట్టి దానిలో మీకు మళ్ళీ 30% స్లాబ్, 20% మన ఇన్‌కమ్‌తో పాటు ఎళ్తుంది. అలాగే ఎఫ్ అండ్ ఓ అంతా కూడా బిజినెస్ 30% స్లాబ్‌లోకెళ్తుంది. అలాగే ఈక్విటీ, ఎస్టీటీ ఏమో ఇప్పుడు 20%కొచ్చింది. షార్ట్ టర్మ్ గెయిన్స్ 20%, లాంగ్ టర్మ్ గెయిన్స్ వచ్చి 12.5% కాబట్టి మీరు దయచేసి చిన్న చిన్న ప్రాఫిట్స్ మీద చూస్తే ఎక్కువ టాక్స్‌లు పడతాయి. కాబట్టి నేను రూ. 10కి 100 షేర్లు కొంటాను. హ్మ్. 100 ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇంట్రాడేలో రూ. 5కి, రూ. 10కి మనం అమ్ముదాము అనే కాన్సెప్ట్‌ని మీరు బాగా ఆలోచించి తగ్గించుకోండి. సో, చిన్న ప్రాఫిట్స్ అయినా కూడా టాక్సేషన్ మాత్రం బాగా ఎక్కువైతుంది. ఎక్కువ పడుతున్నాయి. హ్మ్. కాబట్టి అదంతా రీకాలిక్యులేట్ చేసుకొని ఎందుకంటే చాలామంది ఆ కంగారులో ఏం చేస్తామంటే సరిగ్గా ఈ ప్రాఫిట్స్ చూసుకోము. హ్మ్. మనకి అక్కడ మనకి చూపించే ప్రాఫిట్ వేరు. మనకి డీమ్యాట్ అకౌంట్స్‌లో చూపించే ప్రాఫిట్ ఒరిజినల్ కాదు. ఇప్పుడు హ్మ్. మనకు 5,000 కనపడుతుందనుకోండి. ఓకే. 5,000 కదా అని మార్కెట్ రేట్‌లో అమ్మేస్తాం. అక్కడే ఒక 50 పాయింట్ తేడా వచ్చిందంటే ఒక 500 పోతుంది. తర్వాత మళ్ళీ ఎస్టీటీలని, బ్రోకరేజ్ చార్జెస్ అని ఇవన్నీ కూడా మీకు మళ్ళీ ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈసారి ఇవన్నిటిని కూడా బాగా కాలిక్యులేట్ చేసి ట్రేడ్ చేయండి. ఓకే. సో, హుహు. అంటే ఎఫ్&ఓ వాళ్ళు చేసేవాళ్ళు మీరన్నారు గదా! టాక్సేషన్ గుర్తుపెట్టుకొని వి హావ్ టు డూ ఇట్ అవునండి. అని. సో, అంటే ఈ టాక్సేషన్ నుంచి మనం కొంచెం ప్రాఫిటబిలిటీ రావాలి అంటే ఏ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ యూజ్ చేసి ఎఫ్&ఓ వాళ్ళు చేస్తే బెస్ట్ అంటారు? ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా మార్కెట్స్ హైలోనే ఉంటాయంటున్నారు కాబట్టి. మీరు ఏ చాలా మంచి క్వెషన్ అడిగారు మేడం. కానీ నా ఆన్సర్ గూడా ఎటు తిప్పి ఎటొచ్చినా గానీ టెక్నికల్ నాలెడ్జ్ రావాలి. ఫండమెంటల్ నాలెడ్జ్ రావాలి. నాలెడ్జ్ లేకుండా చేస్తే లాస్ అవుతాం. సో, నన్నడిగితే మాత్రం మనం టెక్నికల్‌గా గాని, ఫండమెంటల్ గాని ట్రైనింగ్ తీసుకొని మనం షార్ప్ అయితే ఇవి మనం తట్టుకుంటాం. హ్మ్. ఓన్లీ నేను ఎమోషనల్ ట్రేడ్స్ ఇవాళ ఎమోషనల్ ట్రేడ్ చేస్తాను. బై అండ్ డిప్స్ చేస్తాను. తగ్గినప్పుడల్లా కొంటూ ఉంటానంటే
ప్రాఫిట్ జనరేట్ చేయడం కష్టమైపోతుంది. అది ఈక్విటీలో వర్కౌట్ అవుతుంది. నా డబ్బులు నాకున్నాయి. నేను బై అండ్ డిప్స్ అంటే తగ్గినప్పుడల్లా కొంటుంటానంటే వర్కౌట్ అవుతుంది. కానీ ఆప్షన్స్‌లో మాత్రం ఖచ్చితంగా యావరేజ్ చేస్తాను. అంటే తగ్గినప్పుడల్లా కొంటాను అనే కాన్సెప్ట్ అసలు వర్కౌట్ అవ్వదు. ఫ్యూచర్స్‌లో గాని, ఆప్షన్స్‌లో గాని యావరేజింగ్‌లు గాని వర్కౌట్ అవ్వవు. కరెక్ట్ స్టాప్ లాస్‌లు పెట్టుకోవాలి. టార్గెట్స్ పెట్టుకోవాలి. పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటేనే చేయండి. లేకపోతే అసలు అప్ అండ్ డౌన్ జోలికెళ్ళొద్దు. హుహు. లేకపోతే డబ్బులు లక్షలు, ఊరికే వేలు లాస్ పోగొట్టుకునే అయిపోతారు. వాళ్ళే ఉంటారు. మీరు మంచి టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి చార్ట్స్ చూడటం నేర్చుకోండి. దానిలో చాలా ఇన్‌స్టిట్యూట్స్ వచ్చాయి చూడండి. సో, ఇలా నేర్చుకొని మీరు చేయటం వల్లే మీరు మంచిగా కాన్ఫిడెంట్‌గా చేయగలుగుతాం డబ్బులొస్తాయి. అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో డబ్బులున్నాయి. దానికి మీకు మనీ కావాలి, నాలెడ్జ్ కావాలి. 2 హ్మ్. తీసుకోవటానికి. ఇట్ ఈస్ గవర్నమెంట్ కూడా అగైన్స్ట్ అంటలేదు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? చిన్న మధ్యపరులు లాస్ అవుతున్నారు. కంట్రోల్డ్ ఉండాలి కొంచెం. అంతేగాని ఆప్షన్స్ బ్యాన్ చేయటానికి లేదు. మళ్ళీ వీక్లీ కాంట్రాక్ట్స్ ఏది బ్యాన్ చేయటానికి లేదు. వాళ్ళ వర్రీ అంతా ఏంటంటే అన్‌ప్రొఫెషనల్‌గా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ లాసెస్ అవుతున్నారు. కాబట్టి మీరందరూ దాని మీద ఒక గ్రిప్ తెచ్చుకొని, నాలెడ్జ్ పెంచుకొని చేయటం వల్ల సక్సెస్ అవుతారు. ఓకే. థ్యాంక్ యూ సో హ్మ్. మచ్ అండి. సో, చూసారు గదా! ఈ టాక్సేషన్ సిస్టమ్స్ అవన్నీ కరెక్ట్‌గా అనలైజ్ చేసుకొని స్టాక్ మార్కెట్స్ అయితే మంచిగా ఉండబోతున్నాయంట. సో, మీ టాక్సేషన్, ఇన్వెస్ట్‌మెంట్, క్యాపిటల్ అన్నీ కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేసుకొని, కరెక్ట్ లెర్నింగ్ స్కిల్స్, ట్రైనింగ్ స్కిల్స్ తీసుకొని స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీరు కూడా డబ్బులు సంపాదించొచ్చు. ఇది ఇవాల్టి ఎన్‌టీవీ. థ్యాంక్ యూ.